సో ఈరోజు మనం గాల్ బ్లాడర్ స్టోన్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. మెయిన్ పేషెంట్గా వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ఎలా ఐడెంటిఫై చేయాలా, ఎవరికి సర్జరీ అవసరం వస్తుంది అనే దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. హలో అండి, నేను మీ డాక్టర్ ఎం శ్రీరామ్ రెడ్డి, లాప్రోస్కోపిక్ సర్జన్. సో మనము చాలా కామన్గా వింటుంటాము, యూజువల్గా మన బాడీలో ఫామ్ అయ్యే స్టోన్స్ అంటే ఎవరైనా మనం యూజువల్గా కిడ్నీ స్టోన్స్ అంటారు. సేమ్ కిడ్నీ స్టోన్స్ లాగానే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా ఉంటాయి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే మనకు గాల్ బ్లాడర్ అంటే చేదు సంచి అంటారు, పిత్తాశయం అంటారు. యూజువల్గా అది ఎక్కడ ఉంటుంది అంటే మన లివర్ రైట్ సైడ్ ఎక్కడైతే ఉంటుందో అప్పర్ అబ్డామిన్ లివర్ కింది భాగంలో గాల్ బ్లాడర్ ఫోసా అని ఉంటుంది. సో అక్కడ గాల్ బ్లాడర్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ వచ్చేసి లివర్లో ప్రొడ్యూస్ అయిన డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే బైల్ జ్యూసెస్ అండ్ బైల్ యాసిడ్స్ ఇవన్నీ వచ్చేసి గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతాయి. అంటే గాల్ బ్లాడర్ లో ప్రొడ్యూస్ కావన్నమాట, మనకు లివర్ లో ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే మనం తింటామో ఈ గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవుతుంది, ఈ బైల్ జ్యూసెస్ ఇవన్నీ వెళ్ళి ఫుడ్ తో మిక్స్ అయ్యి డైజెషన్ అనేది అవుతుంది. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, బైల్ పిగ్మెంట్స్ బైల్ యాసిడ్స్ అనేవి లివర్ లో ఉత్పత్తి అవుతాయి, గాల్ బ్లాడర్ లో జస్ట్ స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే అసలు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అనే దాని గురించి చూస్తే యూజువల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ మోస్ట్ కామన్గా మన ఇండియన్ పాపులేషన్లో ఫామ్ అయ్యేది కొలెస్ట్రాల్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. మన బాడీలో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ కావడము ప్లస్ సెడెంటరీ లైఫ్, ఇంకా యూజువల్గా లేడీస్లో ఈ స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లేడీస్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ వల్ల ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది యూజువల్గా మగవారి కన్నా ఎక్కువ ఉంటుంది. టిపికల్గా అడల్ట్స్ అంటే 25 to 40 years వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ప్లస్ కొంతమందిలో ఏంటంటే గాల్ బ్లాడర్ అనేది ప్రాపర్ గా కాంట్రాక్ట్ కాదు. సో ఈ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే గాల్ స్టోన్స్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టిపికల్ గా మనం చూసినట్టయితే యూజువల్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ తిన్నప్పుడు ఈ స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టోన్ ఫామ్ అయినప్పుడు క్లినికల్ ఫీచర్స్ అంటే పేషెంట్స్ మన దగ్గరికి ఎలా ప్రజెంట్ అవుతారు, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి దీన్ని ఏమంటారంటే మనకి ఇప్పుడు ఎప్పుడైనా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కనుక ఉన్నట్టయితే టిపికల్ గా పేషెంట్ మనకు రైట్ సైడ్ అబ్డామిన్ లో పెయిన్ లాగా ప్రజెంట్ చేస్తారు. ఈ పెయిన్ కూడా టిపికల్లీ స్పెసిఫిక్ గా ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నప్పుడు రైట్ అప్పర్ అబ్డామిన్ లో పెయిన్ వచ్చిపోతుంటది. అంటే ఇట్లా ఏదో పిసికినట్టు నొప్పి రావడము, కొద్దిసేపటికి మళ్ళీ తగ్గిపోవడము, మళ్ళీ ఎప్పుడైనా ఫుడ్ తింటే మళ్ళీ నొప్పి రావడం వస్తుంటది. సో టిపికల్ గా ఫ్యాటీ ఫుడ్ తిన్న తర్వాత పెయిన్ రావడం మెయిన్ కంప్లైంట్. దాంతోపాటు కొంచెం వామిటింగ్ రావడము, ఫుడ్ సరిగా అరగకపోవడము, ఇండైజెషన్, ఇంకా కొంచెం నెక్స్ట్ స్టేజ్ లో రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ గుంజినట్టు చెప్పడము, నొప్పి ఇక్కడ ముంగటి నుంచి వెనకాలకి వీపు వైపు వెళ్తుంది అని చెప్పడం. సో ఇవన్నీ ఏంటంటే కామన్ సిమ్టమ్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్.